హాయ్ గాయ్స్, ఈరోజు మన 3D ప్రింటర్తో ఏడుంది మన 3D ప్రింటర్. ఈ 3D ప్రింటర్తో ఫోన్ స్టాండ్ ప్రింట్ చేద్దామని ప్లాన్. ఆల్రెడీ కొన్ని ప్రింట్ చేశాను. ఇది మన ఫస్ట్ ప్రింట్, ఇది ఈడే ఉంటుంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు, పెడదాం చిన్నగా స్లోగా. అండ్ ఇవి క్లిప్స్, ఒకటి కుక్క, ఇంకొకటి పిల్లి. సో ఇవి ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇది ఫోర్త్ ప్రింట్. సో ఇది నేను ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేశాను. ఇది ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసేవాడిని అప్పుడప్పుడు చాలామంది ఫోన్ స్టాండ్ ప్రింట్ చేస్తూ ఉంటారు. అప్పుడు డౌట్, అసలుకి ఇది కరెక్ట్గా బాగానే ఉంటుందా, క్వాలిటీ కానీ, లేకపోతే ఫోన్ హ్యాండిల్ చేసుద్దా, అటు ఇటు కదలకుండా బాగానే ఉంటుందా అని డౌట్ ఉండేది. సో అందుకని ఇది ప్రింట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాను. అండ్ ప్రింట్ చేశాక మన దగ్గర ఆల్రెడీ ఇంకో ఫోన్ స్టాండ్ ఉంది. ఇది నేను నార్మల్గా ఆన్లైన్లో కొన్నాను. ఇది యాంబ్రెన్ కంపెనీది. ఒక్క నిమిషం, యాంబ్రెన్ కంపెనీది. నేను ఇది ఆన్లైన్లో కొన్నాను. ఇది మొత్తం బాగుంటుంది. ఇక్కడ కొంచెం అదే మెత్తగా ఉంటుంది, ఏదో సంథింగ్ స్పాంజ్ టైప్లో ఉంది. లెంత్ అడ్జస్టబుల్, యాంగిల్ అడ్జస్టబుల్, ఇవన్నీ బాగుంటాయి. సో ఇది కొంచెం బెటర్ ప్రోడక్ట్. దీంతో కంపేర్ చేస్తాను, ఈ రెండు కంపేర్ చేస్తాను. లైక్ ఇక్కడ దీంట్లో ఒక చిన్న ఫాల్ట్ ఉంది. ఇక్కడ చూసారా, ఇది కదులుతూ ఉంటుంది ఇలాగా. ఇది ఒక్కటి ఎందుకో మరి ఇది ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ చూసారా, ఇలాగా ఇది ఇవ్వకుండా వాడు స్ట్రైట్గా అని పెట్టి ఉంటే బాగుండేది అనిపించేది. జస్ట్ అలా అనిపించేది, ఒక థాట్ లాగా. అది కదులుతూ ఉంటుంది. సో నేను నార్మల్ కంపేర్ చేస్తాను. ఇది ఏం డిఫరెన్స్ ఉంది అది కంపేర్ చేస్తాను. ఇది ఎంత బెటరా కాదా, బెస్టా కాదా అని చూస్తాను. అండ్ దీంట్లో ఏమైనా నేను మోడిఫికేషన్స్ చేశాను అంటే ఇక్కడ మన పేరు రాసుకున్నాను. ఒక్క నిమిషం ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుందా మన పేరు, ఊరికే స్టైల్ కోసం అలా రాసుకున్నాను. అండ్ ఇది మన 3D ప్రింటర్తో ప్రింట్ చేస్తాను. ఇంకా ఇప్పుడే ఇందాక ఆన్ చేశాను. సో స్టార్ట్ చేశాక మీకు డైరెక్ట్గా ప్రింటింగ్ది కొంచెం చూపిస్తాను. వన్స్ ప్రింట్ మొత్తం అయిపోయాక కంపేర్ చేస్తూ ప్రోడక్ట్ వచ్చాక ప్రోడక్ట్ని పాలిషింగ్ చూద్దాం. పాలిషింగ్ చేయకుండా వీడియో కంపేర్ చేస్తాను. పాలిష్ చేశాక ఇంకా బెటర్గా కంపేర్ చేస్తాను. ఓకేనా? అండ్ బట్ ఏంటంటే పాలిష్ చేయడానికి మన దగ్గర ప్రజెంట్ కొన్ని వస్తువులు లేవు, అన్నీ ఆర్డర్ పెట్టాను, కొన్ని వచ్చాయి. పాలిష్ చేసే వస్తువులు వచ్చాక, సో అందుకే దీనికి కూడా చాలా పాలిష్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఇవేం పాలిష్ చేయలేదు. ఇవి కూడా మనకి ఆ థింగ్స్ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ రాగానే పాలిష్ చేసి ఇంకా బెటర్ చేయొచ్చు. దాన్ని బేసిక్గా చెప్పాలంటే దాని వాల్యూ ఇంక్రీజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? ప్రజెంట్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేశాక కొంచెం చూపిస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడే ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది. చూపిస్తున్నట్టు ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇక్కడ చూడొచ్చు 50 ఎంతసేపు పట్టింది, 1 అవర్, అరౌండ్ 1 అవర్ పట్టింది. 59 minutes, 25 grams తీసుకుంది. అంటే లైక్ వెయిట్, దాని వెయిట్, ఆ ప్లాస్టిక్ వెయిట్ అంతా 25 grams తీసుకుంది. అండ్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. బేసిక్ ఏంటంటే ఇది ప్రింట్ అవ్వగానే నార్మల్గా వేడి అవుద్ది డివైస్ కూడా. ఇక్కడ లైట్గా లైట్ వేడిగా ఉంటుంది, బట్ లోపలైతే చాలా వేడిగా ఉంటుంది. ఇంకోటి గ్లాస్ కూడా లైట్గా వేడిగా ఉంది. ఇది ఓపెన్ చేశాక బేసిక్గా ఇది ఏంటంటే ఇది చాలా వేడిగా ఉంటుంది, అప్పటికప్పుడు తీయకూడదు. కొంచెం డైరెక్ట్గా టచ్ చేస్తున్నా చూడు, బయట దాంతో కంపేర్ చేసుకుంటే లోపల చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే మనం కొంచెం కూలింగ్ పీరియడ్ అన్నట్టు ఇవ్వాలి దానికి. అది కొంచెం స్ట్రాంగ్ అవ్వద్ది, అప్పటి వరకు ఏం టచ్ చేయకుండా అలా పెట్టడం బెటర్. నేనేం చేస్తానంటే బేసిక్గా డోర్ని ఇలా మరీ ఎక్కువ ఓపెన్ చేయకుండా డోర్ని లైట్గా ఇలా ఓపెన్ చేసి పెడతాను, కొంచెం లోపలిది తొందరగా కూల్ అవ్వడానికి. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, ఇది చేసేటప్పుడు అక్కడ లాస్ట్లో మీకు ఒకటి చూపిస్తాను. అదండి, ఇది మిషన్, అది మిషన్. ఇక్కడ కింద అక్కడి నుంచి ప్లాస్టిక్ అది కరిగి వస్తూ ఉంటుంది. అది చేసేటప్పుడు ఏంటంటే అది కొంచెం వేస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ వేస్ట్ ఏంటంటే ఆ బాక్స్ ఉంది కదా, ఆ వేస్ట్ ఏంటంటే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లోపల పడేస్తుంది. ఆ బాక్స్లో పడేసాక అది మనకి వెనకాల పడుద్ది అనమాట. చూపిస్తాను చూడండి. సో ఇది కూడా ఏంటంటే ఒక రకంగా వేస్టే, తర్వాత మళ్ళీ మనం అది రీసైకిల్ చేసుకోవాలి. ఎక్కడ ఒక్క నిమిషం, అది తెలిసి ఇది కింద పడింది. అది ఇదే ఆ వేస్ట్. ఎస్, టేబుల్ పై నుంచి కింద పడిపోయింది. ఒక్క నిమిషం. చూసారా,
ఇది చూసారా, ఇది వేస్ట్. ఇది ఏంటంటే అది రిలీజ్ చేసుద్ది, స్టార్టింగ్లో రిలీజ్ చేసుద్ది, మొత్తం అయిపోయాక రిలీజ్ చేసుద్ది. సో 2 సార్లు అలా రిలీజ్ చేసుద్ది ఇది. ఈ వేస్ట్ ఏంటంటే మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ నేను చేసిన ఈ ఇక్కడ 1 2 3 4 ప్రింట్స్కి ఆ వేస్ట్ కూడా నేను జస్ట్ అలా పక్కన తీసి పెట్టాను. చూసారా ఈ వేస్ట్, ఈ వేస్ట్ అంట ఇది మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దానికి సపరేట్ మిషన్ ఉంటుంది, అది వచ్చాక మనం రీసైకిల్ చేసుకుందాం. అప్పటి వరకు అలా దాచి పెడదాం దాన్ని. ఓకే, నేను తర్వాత ఇది కొంచెం కూల్ అయ్యాక నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. ఓకేనా? అయిపోయింది, కొంచెం ఒక 5 minutes అలా గ్యాప్ ఇచ్చాను. వేడైతే చాలా తగ్గింది, ఇప్పుడు కొంచెం కూల్ అయిపోయింది. ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ ప్లేట్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఎలా తీయాలి అంటే డైరెక్ట్గా ఈ ప్లేట్నే తీసేయాలి. ఇక్కడ తిన్న ప్లేట్ కనిపిస్తుంది కదా, దీన్ని తీయాలి. ఇదేంటి అంటే ఇది మ్యాగ్నెటిక్, ఇది దీంతో అతుక్కుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో బేసిక్గా ఏం లేదు, చాలా ఇలా అంటే చాలు మనకి. ఇలా అంటే చాలు వచ్చేసింది. బట్ సౌండ్ విన్నారా అక్కడ? ఆ ప్రోడక్ట్ది, అదే ఆ ఫోన్ స్టాండ్ది దానికి అతుక్కొని ఉంటుంది కదా, తీసేటప్పుడు అలా వచ్చింది. సో చాలా జాగ్రత్త తీయాలి, మళ్ళీ దీనికి గ్లాస్కి, ఇక్కడ గ్లాస్కి, దీనికి ఎక్కడ స్క్రాచెస్ ఏం పడకూడదు. సో బేసిక్గా అయితే ఇది చూసారా, ఇది మ్యాగ్నెటిక్ ప్లేట్. ఇది మనం క్లోజ్ చేసేద్దాం, తర్వాత మళ్ళీ పెట్టేద్దాం అది ఇదంతా అయిపోయాక. సో ఇది మ్యాగ్నెటిక్ ప్లేట్, ఇది చాలా జాగ్రత్తగా, ఇది మెయిన్, ఇది చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి మనం. స్క్రాచెస్ పడకూడదు, ఎక్కడ ఏం జరగకూడదు. ఇదేంటి అంటే ఇక్కడ లైన్ కనిపిస్తుంది, ఒక చిన్న ప్లాస్టిక్. ఇది ఏంటంటే స్టార్టింగ్లో వేసుకుంటుంది, ఇది ప్రిపేర్ చేసే ముందల ఇది జస్ట్ ఒక లైన్లా గీసిద్ది. అది గీసాక ఇదంతా బాగానే వస్తుందంటే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిద్ది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోద్ది. సో ఇప్పుడు మోడ్ ప్రో, ఇది చూడండి, ఫోన్ స్టాండ్ చూడండి ఎంత బాగా చేసిందో. ఇక్కడ టెక్స్చర్ ఏదైతే కనిపిస్తుందో అది తర్వాత మనం పాలిష్ చేయాలి. ఇది బేసిక్గా అలాగే ఉంటుంది, ఆ టెక్స్చరే అలాగే ఉంటుంది. తర్వాత మనం పాలిష్ చేసి దాన్ని స్మూత్గా చేయాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, పాలిష్ చేయడానికి మన దగ్గర సపరేట్ ఆర్డర్ పెట్టాను, అవి వస్తాయి, అవి వచ్చాక ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పాను కదా. సో ఇది ప్రజెంట్ ప్రోడక్ట్ అయితే ఇది. అండ్ ఇంకోటి చూపిస్తాను, ఇది ఇక్కడ పెడదాం నిమిషం. ఇవన్నీ తీయాలి కదా, ఇదన్నా కానీ ఇక్కడ దీనికి ఏమైనా అతుక్కున్నా కానీ ఇవి చాలా తీయడం కష్టం. ఇలా తీయాలనుకుంటే ఇలా తీయచ్చు. బట్ ఏంటంటే దానికి సపరేట్ టూల్ ఉంటుంది. దీని వరకే కాదు, ఇక్కడ ప్లేట్ మీద ఏమైనా అతుక్కున్నా కానీ, ఇది ఇన్కేస్ ఇది గట్టిగా ఉన్నా కానీ మన దగ్గర ఏంటంటే సపరేట్ టూల్ ఉంటుంది దానికి. అది ఈరోజే వచ్చింది, ఇది ఇలాంటివి ఇలాంటి 4 పెట్టాను. దాంట్లో ఏంది అంటే డైరెక్ట్గా ఇలా తీసుకొని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, సింపుల్గా వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుద్ది అంటే, అండ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే ప్లాస్టిక్ యూజ్ చేయాలి. ఇది ఐరన్వి కూడా ఉంటాయి, స్టీల్వి కూడా ఉంటాయి. బట్ మనం ప్లాస్టిక్ యూజ్ చేయాలి, ఎందుకంటే స్టీల్ యూజ్ చేస్తే దీని మీద స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లాస్టిక్తోనే చాలా జాగ్రత్త చేసి సెట్ అయిపోద్ది. సో ఇలా తీసేసామంటే ఇవన్నీ వచ్చేసింది. ఇది కూడా ఒక రకంగా వేస్టే. ఇది ప్రతి ప్రింట్కి ఇది కామన్, ఇది ఒక వేస్ట్. అండ్ ఇక్కడ మార్క్ కూడా ఏం లేదు, మొత్తం ఇది ఒక వేస్ట్. అండ్ ఈ మెయిన్ ప్రోడక్ట్ తీయడం కదా, ప్రోడక్ట్ ఎలా తీయాలి అంటే ప్లేట్ని ఇలా బెండ్ చేయాలి. ఇలా బెండ్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది చూడండి. చూసారా, మనం అలా బెండ్ చేస్తే చాలు, లైట్గా. ఇప్పుడు నేను ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నేను బెండ్ చేయలేకున్నాను. అలా బెండ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఓడిపోతుంది. చూసారా, అంతే. అది చాలా కూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా బెండ్ అయిపోద్ది. ఇన్కేస్ ఏమన్నా అలా వచ్చేసాక కూడా ఇంకేమైనా అతుక్కున్నా కానీ మనం అది యూజ్ చేసుకొని ఇది యూజ్ చేసి అవన్నీ తీసేయాలి. సో ఇది ప్రోడక్ట్. అండ్ సేమ్ ఈ ప్లేట్ని మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టేద్దాం. ఈ ప్రోడక్ట్ మళ్ళీ ఇది పెడతాను కదా, మళ్ళీ తర్వాత ఏంటి అంటే తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ వేరే ప్రింట్ తీసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేతులు ఇలా ఫింగర్స్ పెట్టాను కదా, ఫింగర్ ప్రింట్స్ అన్నా కానీ డస్ట్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి మళ్ళీ ఇంకొకటి ఉంటుంది సపరేట్ లిక్విడ్, ఇది ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అని. ఈ లిక్విడ్తో మనం అది వేసి దాని మీద స్ప్రే చేసి అది క్లీన్ చేయాలి. సో అదేంటంటే నెక్స్ట్ ప్రింట్ అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం చేయాల్సిన అవసరం, నెక్స్ట్ ప్రింట్ అప్పుడు మాత్రం క్లీన్ చేసి పెట్టాలి. అప్పుడు ప్రింట్లో ఏం ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది. అండ్ సేమ్ అలాగే జాగ్రత్తగా కార్నర్లో పెట్టి ఇంకా స్టిక్ చేసేయాలి. ఇక్కడ కానీ ఇలా పెట్టారు, అదే స్టార్టింగ్లోనే ఇలా పెట్టేశారు అంటే అది స్టిక్ అయిపోద్ది, మ్యాగ్నెట్ కాబట్టి చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటుంది. సో
జాగ్రత్తగా లాస్ట్లో అక్కడ వైట్ టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ పెట్టేసి ఇలా పెట్టేయడమే. సో పర్ఫెక్ట్గా అలైన్ అయిపోద్ది. ఇన్కేస్ పర్ఫెక్ట్గా అలైన్ అవ్వకపోయినా కానీ మళ్ళీ తీసుకొని జాగ్రత్త పెట్టేయచ్చు. సో అంతే, అలా పెట్టేశారా ఇంకంతే, ఇంకా క్లోజ్ చేసేయడం. ప్రింటర్ కూడా ఆఫ్ చేసాను ఇంకంతే. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రోడక్ట్ చూద్దాం. యా, ప్రోడక్ట్ ఇది మెయిన్. సో ఇది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా, డీటెయిల్గా చూపిస్తాను. ఎస్, ఇదే ఫైనల్ ప్రోడక్ట్, మన ఫైనల్గా 3D ప్రింట్ చేసిన ఒక 4th ప్రోడక్ట్. మనం డీటెయిల్గా చూద్దాం ఎక్కడెక్కడ ఎలా ఉందో అని. ఇక్కడ చూసారా కొంచెం లైట్గా థ్రెడ్లా వస్తుంది, ఒక్క నిమిషం, ఇది చూసారా. సో ఇది లైట్గా థ్రెడ్లా వచ్చింది, మధ్యలో ప్లాస్టిక్ ఇది, అది తీసేయాలి. అక్కడక్కడ లైట్గా అలాగే ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ. సో ఇదంతా క్లీన్ చేసేయాలి, ఈ పార్ట్స్ అంతా క్లీన్ చేయాలి. అండ్ ఈ టెక్స్చర్ చూసారా, ఇది ఏంటంటే ప్రింట్ చేసేటప్పుడే అది ఇచ్చే టెక్స్చర్. ఇప్పుడు కనపడుద్దా ఒక నిమిషం, యా చూసారా, ఇది ప్రింట్ చేసేటప్పుడే వచ్చిన టెక్స్చర్ అది. దాన్ని ఏంటంటే మనం శాండ్ పేపర్స్, నా దగ్గర శాండ్ పేపర్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను పాలిష్ చేసేవి. ఇవేంటి అంటే అవి యూజ్ చేసుకొని దీన్ని స్మూత్ చేసేయాలి, స్మూత్ ఫినిష్ చేసేయాలి. సో స్మూత్ ఫినిష్ చేసినప్పుడు ఏంటంటే మనకు మంచిగా కనపడుద్ది. ఇక్కడ కూడా టెక్స్చర్ ఉంటుంది మనకి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ప్రతి దాన్ని మనం పాలిష్ చేస్తే ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ లా ఉంది కదా కొంచెం. ఇదేంటి అంటే ప్లేట్, ఇది డైరెక్ట్ మన ప్లేట్ మీద అలా ప్రింట్ అయిపోద్ది కాబట్టి ఈ టైప్లో మనకు వచ్చింది. ఇది కూడా మనం పాలిష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. బట్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది ఇది ఏదైతే. సో వాళ్ళు ప్లేట్ని కావాలనే అది అలా డిజైన్ చేస్తారు. ఆ ప్లేట్స్లో మనకి ఏంటి అంటే రెయిన్బో కలర్ ప్లేట్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో దానివల్ల ఏమవుద్ది అంటే కొంచెం కలర్స్ కూడా వస్తాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి ప్లేట్స్లో. సో ప్రజెంట్ అయితే ఇది వెయిట్ అయితే చాలా వెయిట్లెస్ ఉంది. చేతిలో చూసారా, హైట్ కూడా చేతిలో సరిపోయింది, వెయిట్లెస్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే కొంచెం క్లీన్ చేద్దాం. అండ్ మెయిన్ నేమ్ గురించి, ఎందుకంటే అది మనం కస్టమైజ్ చేసాం కదా, అదే ఆల్రెడీ ఉన్న మోడల్లో నేను జస్ట్ అలా నేమ్ యాడ్ చేశాను. సో నేమ్ చూపిస్తాను. నేమ్ అయితే చాలా బాగా యాడ్ అయింది, చాలా పర్ఫెక్ట్గా యాడ్ అయింది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది, సెట్ అయిపోయింది. అండ్ నిన్న ఈ ప్రోడక్ట్ మీద కూడా నేమ్ యాడ్ చేశాను. ఈ ప్రోడక్ట్ మీద కొంచెం డిఫరెంట్ ఇది, ఎందుకంటే యాంగిల్ ఇది ఇలా ప్రింట్ అయింది, అది వేరేలా ప్రింట్ అయింది కదా. సో అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం బబుల్స్లా ఉంటాయి, ఇది కొంచెం డిఫరెంట్గా ప్రింట్ అయింది అది. బట్ ఇది మాత్రం చాలా బాగుంది. ఈ నేమ్ అయితే చాలా బాగా ప్రింట్ అయింది. దీన్ని పాలిష్ చేసి, అదే కొంచెం రబ్ చేసి శాండ్ పేపర్స్ అలాంటి వాటితో ఒక స్ప్రే ఉంటుంది, ఆ స్ప్రేతో చేస్తే మనం పాలిష్ షైనీ లుక్ అవన్నీ వస్తాయి, చాలా క్లీన్గా అయితే ఉంటుంది, ప్రీమియం ఫీల్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే దీన్ని చూద్దాం, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది అసలుకి కరెక్ట్గా ఉందా లేదా. ఫస్ట్ టైం ఇలాంటి ప్రోడక్ట్ చేయడం. ఇన్ని రోజులు ఈ 2 days, లాస్ట్ 2 days నేను నార్మల్ ప్రోడక్ట్ చేశాను అంతే. ఇది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. బట్ ఇది మాత్రం కొంచెం మెకానికల్ టైప్ ప్రోడక్ట్ ఇది. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ పార్ట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఈ పార్ట్ ప్రెస్ చేద్దాం. యా సౌండ్ చూసారా, నైస్. వావ్, నైస్, చాలా బాగుంది. బట్ ఇక్కడ లైట్గా స్ట్రక్ అవుతుంది, కానీ ఇక్కడ ఇది మొత్తం ఫ్రీగానే ఉంది, కానీ ఇక్కడ స్ట్రక్ అవుతుంది. ఇది స్టక్ కాదు, ఇది బేసిక్గా ఏంటంటే ఇది నాకు ప్రీమియం ఫీల్ వస్తుంది. ఐ మీన్ ఇలా పడిపోకుండా ఉండడానికి, లైక్ ఇలా ఉంటే అలా పడిపోకుండా ఉండడానికి అలా చేసినట్టుంది ఆ మోడల్. బాగుంది, ఇది బాగుంది. అండ్ ఇంకో పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఓపెన్ చేద్దాం. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ప్లాస్టిక్ కదా, అతుక్కొని ఉంటుంది అక్కడక్కడ. సో మనం జాగ్రత్తగా ఓపెన్ చేయకపోతే ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎస్ వావ్, నైస్. ఓపెన్ అయింది. వావ్, సూపర్, నైస్. ఇక్కడే కదా అతుక్కుంది ప్రోడక్ట్, ఇక్కడ కాదు. అంతా బాగానే ఉంది, అతుక్కోవడం అలాంటివి ఏం లేవు. చూడండి, మొత్తం యూనిఫామ్గానే ఉంది, టెక్స్చర్ కూడా. ఒక్క నిమిషం, అతుక్కోవడం అలాంటివి అయితే ఏం లేవు, బాగానే వచ్చింది. ఇది కూడా సేమ్, ఇక్కడ మొత్తం లూజ్గానే ఉంది. అండ్ ఇక్కడ పెట్టేటప్పుడే కొంచెం మంచి ఫీల్ వస్తుంది, గట్టిగా స్టిక్ అయ్యేలాగా బాగుంది.
ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఓపెన్ చేద్దాం. ఎస్, వావ్, నైస్. నైస్ నైస్. ఇది యాంగిల్ సెట్ చేసుకునేవి ఇవన్నీ. మనకు కావాల్సిన మల్టిపుల్ యాంగిల్స్లో మనం పెట్టుకోవచ్చు. నేనేందంటే ఏం చేస్తాను అంటే జస్ట్ ఇలా పెట్టి ఇక్కడ పెట్టి మిడిల్ యాంగిల్ ఇక్కడ పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తాను. అంటే ఏమన్నా జారడం లైక్ ఇలా ఇలా స్లిప్ అయిపోయి ఇలా వెళ్ళిపోవడం ఏమైనా జరుగుద్దా అని. బట్ స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం లైట్గా అంటే వెయిట్లెస్ కాబట్టి కొంచెం అటు ఇటు కదులుతుంది కానీ స్ట్రాంగ్ ఉంది. అక్కడ లాస్ట్లో పెడదాం ఒకసారి. లాస్ట్లో పెట్టి స్ట్రాంగ్ ఉంది. యా, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. బాగుంది. అండ్ నేమ్ కూడా చూసారు అసలుకి. నేమ్ పర్ఫెక్ట్గా ఉంది ఇలా పెట్టుకోవడానికి, చూడడానికి. బేసిక్గా చూడండి, డైరెక్ట్గా చూస్తే నేమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇది వచ్చి ఫోన్ ఆపడానికి. చాలా బాగుంది. ఎస్, మొత్తం మంచి ఫీల్ అయితే వస్తుంది. అండ్ డైరెక్ట్గా ఇలా క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసాక కూడా చూడండి అసలు పడట్లేదు, అసలు కొంచెం కూడా కిందకి రాలేదు. మీరు ఇక్కడ కంపేర్ చేసుకుంటే కొంచెం కిందకన్నా రావాలి కదా, కొంచెం కూడా కిందకి రాలేదు. చాలా పర్ఫెక్ట్గా అలైన్ అయిపోయింది. చూద్దాం, ఇలా కదిలిద్దాం. కదిలిస్తే ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని. కదిలించినా ఏం రావట్లేదు. చాలా అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. ఓకే, నా దగ్గర ప్రజెంట్ ఒక ఫోనే ఉంది. ఇంకో ఫోన్ తీసుకొచ్చాక ఫోన్తో డైరెక్ట్ పెట్టి టెస్ట్ చేద్దాం ఒకసారి. టెస్ట్ చేద్దాం. అండ్ మన దగ్గర ఉన్న మెయిన్ ఇంకోటి ఏదో ఉంది, దీంతో కంపేర్ చేద్దాం ఒకసారి. దాన్ని బట్టి రెండు నేను కంపేర్ చేసి చెప్తాను. ఓకే, ఫోన్ అయితే తెచ్చేసాను. సో చూపిస్తాను. మనం రెండు స్టాండ్స్ పక్కన పక్కన ఫస్ట్ మన స్టాండ్ని టెస్ట్ చేద్దాం. దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని సెట్ చేద్దాం. ఓకే, మన స్టాండ్ యాంగిల్ నార్మల్ యావరేజ్ యాంగిల్ పెట్టాను ఇక్కడ ఫస్ట్. ఇలా సారీ. ఓకే, సో ఫోన్ పెట్టాను. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇది బాగా ఆపుతుంది. ఇది బాగుంది, చాలా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ చూస్తే బాగుంది, చాలా బాగుంది. బట్ కొంచెం చెప్తాను. అండ్ అదొకటి యాంగిల్. ఈ యాంగిల్లో కూడా బాగుంది. ఇది కొంచెం కవర్ అవుతున్న ఫీల్ వస్తుంది కానీ లైక్ కొంచెం ఎక్కువ ఏదో స్క్రీన్ మీద ఏదో అడ్డంగా ఉన్నట్టు, కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, బాగానే ఉంది. బాగుంది, కదలకుండా స్టడీగానే ఉంది. మనకి డైరెక్ట్గా అలా పెట్టుకొని చూసినా కానీ బాగుంటుంది. అండ్ బాగుంది కదా. అండ్ ఇక్కడ ఇది ఫోన్ కవర్ది కవర్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ కవర్ ఇలా ఉంది కాబట్టి ఇలా పడుతుంది. బట్ ఫ్లాట్గా ఉంటే మేబీ కరెక్ట్గా ఫ్లాట్ అయిపోయేది, దీనికి కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయేది ఇది. ఇప్పుడు ఓకే, బాగుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చి దీనికి అండ్ దీంతో కంపేర్ చేస్తాను. దీనికి ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం నా వరకు ఏంటంటే, ఇది ఛార్జింగ్ ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టచ్చు. మోస్ట్లీ కింద ఉంటాయి కాబట్టి ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టచ్చు. బట్ దీనికి పెట్టలేం. అదొక్కటి కొంచెం ప్రాబ్లం ఇక్కడ దీంట్లో. ఇలాంటి వాటిల్లో బేసిక్గా ఇది ఏంటంటే, ఇది యాంగిల్ అడ్జస్ట్మెంట్ కానీ హైట్ అడ్జస్ట్మెంట్ ఏం లేవు దీంట్లో. బట్ 3D ప్రింటర్తో మనం ఇలాంటివి కూడా చేయొచ్చు. మనం ఫ్యూచర్లో ట్రై చేద్దాం. అండ్ దీనికంటే బెస్ట్ క్వాలిటీ ప్రింట్ చేసేలాగే ప్లాన్ చేద్దాం ఫ్యూచర్లో. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే యాంగిల్ కూడా లిమిటెడే. దీని యాంగిల్ మ్యాక్సిమం డైనమిక్ ఉంటుంది, ఎంత కావాలంటే అంత. ఇదేంటంటే ఫిక్స్డ్ 6 స్టెప్స్ ఉంటే 6 స్టెప్పులు అయిపోద్ది. ఇది అలా కాదు, ఇది కొంచెం డిఫరెంట్. సో ఇదొకటి కంపారిజన్లో. అండ్ ఇక్కడ ఈ యాంగిల్ చూసారా, ఇది డబుల్ యాంగిల్. ఈ యాంగిల్ మార్చుకోవచ్చు. బట్ ఈ ఫీచర్స్ అన్ని దీంట్లో లేవు. ఓకే, బేసిక్ స్టాండ్ అనుకోవచ్చు చూడ్డానికి. బట్ నాకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఇలా కదులుతూ ఉంటుంది అని. ఎందుకు కదులుతుంది అంటే, నేను ఇలా ఫోన్ యూజ్ చేసినప్పుడు నేను ఇలా యూజ్ చేస్తాను చూడండి. నేను ఇలా యూజ్ చేసేటప్పుడు ఎక్కువ కదులుతూ ఉంటుంది. ఊరికి ఒక చిన్న టచ్ కూడా ఎక్కువ కదులుతూ ఉంటుంది చూడండి, ఎక్కువ కదులుతుంటాయి. అదే నాకు దీంట్లో ఈ ఫీల్ రావట్లేదు. దీంట్లో ఎక్కువ కదలట్లేదు అసలు. ఎందుకంటే డైరెక్ట్ కింద ఫిక్స్ అయిపోయింది కాబట్టి, కింద బేస్ మొత్తం ఇక్కడ సెట్ అయిపోయింది కాబట్టి అసలు కదలట్లేదు. చూసారా,
చాలా బాగుంది. ఇది దీని వరకు అయితే ఇది బెటర్ కదలకుండా. సో ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క యూస్ కేస్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు నార్మల్గా. అండ్ ఇంకొకటి, ఇది బెడ్ మీద యూస్ చేయలేం, అంత ఈజీగా యూస్ చేయలేం. చూసారా, పొడుగు ఉంటుంది. అండ్ అది కాక ఏంటంటే ఇలా కదులుతూ ఉంటుంది కాబట్టి యూస్ చేయలేం. కానీ ఇది యూస్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం చేసామో అది పర్ఫెక్ట్గా యూస్ చేయొచ్చు. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది బెడ్ మీద, అలాంటి వాటి మీద ఇది పర్ఫెక్ట్ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. సో మన యూస్ కేస్ బట్టి మనం వాడుకోవచ్చు. అండ్ ప్రైస్ గురించి చెప్పాలి అంటే, దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది, మొత్తం బేసిక్ యూస్ కేస్కి చాలా బాగుంది. అండ్ కస్టమైజ్డ్గా నేమ్ వచ్చింది. సో దీన్ని ఇంకొంచెం పాలిష్ చేస్తే ఇంకొంచెం ప్రీమియం లుక్ వచ్చింది. లైక్ ఈ టెక్స్చర్ ఏం కనపడకుండా. బట్ ఇన్ కేస్ అఫ్కోర్స్ ఈ టెక్స్చర్ ఉన్నా కానీ బాగానే అనిపిస్తుంది, ఏదో డిజైన్లా అనిపిస్తుంది. చూసారా, ఏదో డిజైన్లా ఉంది, బాగానే ఉంది. ఓకే, పాలిష్ చేసి మనం ఈ ప్రోడక్ట్ని ఐ థింక్ అదొక 250గా, ఒక 300 సంథింగ్. ఈ ప్రోడక్ట్ 300కి నేను కొన్నాను. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఇది ఒక 120 మేబీ కొనొచ్చేమో. 120కి అలా కొనొచ్చు. బెస్ట్ ప్రోడక్టే. 100 to 120 లోపల మనం పెట్టచ్చు దీని ప్రైస్. స్ట్రాంగ్ ఉంది. బేసిక్ ఏంటంటే కాంపాక్ట్ ఫీలింగ్, స్ట్రాంగ్, బాగుంది. కలర్ బాగుంది. ఇంకా మనకు కావాలంటే మల్టీ కలర్స్ ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఒక కలర్, మన నేమ్ సపరేట్గా వేరే కలర్ వచ్చేలాగా అలా ప్రింట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇది కూడా కాంపాక్టే. బట్ ఓకే, ప్రీమియం ప్రోడక్ట్ వేరు, అది ఆ ప్రోడక్ట్ వేరు, ఈ ప్రోడక్ట్ వేరు. చూసుకోండి, రెండు సైడ్న పెడితే ఇది డిఫరెంట్ ఫీల్ వచ్చేది, డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఇది చాలా వెయిట్లెస్, ఇది చాలా వెయిట్ ఎక్కువ. ఇది చాలా వెయిట్ ఎక్కువ. దీంతో కంపేర్ చేసుకుంటే 3 times ఎక్కువగానే ఉంది, 3-4 times ఎక్కువగానే ఉంది. ప్రజెంట్ అయితే ఇది. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.